దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుని కూర్చున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు మీరు చదవచ్చు. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, ఎంతవరకు నాయన నువ్వు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క కూడికను బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయం ఎంతవరకు తోడుకున్నావు. నీ వాక్యాన్ని మేము చదివాము, తప్పక మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మాకు వరకు తెరవండి, వ్యతిరేక ఆత్మలను బంధించండి. ఇక్కడ కూడిన బిడ్డలందరితో మాట్లాడండి. ఈ కూడిక అనంతరం మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోరండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. మంచిది, చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సోదరుడు గణేష్ అలాగే తన భార్య ఎప్సుబాని ప్రేమించి ఆ యొక్క మొదటిగా కుమారుని ఇచ్చాడు, రెండవగా కుమారుని ఇచ్చాడు. చక్కగా సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు చక్కని కృపనిచ్చాడని నమ్ముతున్నాను. దేవుడి కూడికలో దేవుడు తన వాక్యము మనకు అనుగ్రహించును గాక. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించును గాక. అయితే కొన్ని విషయాలు దేవుడి వాక్యంలో మనం ధ్యానించుకుని త్వరగానే ముగించుకోండి. ఎందుకంటే రేపు మరలా ఆరాధన ఉంటుంది, బాగా మంచు పడుతుంది కనుక కొద్దిసేపు 45 నిమిషాల వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చక్కగా కొద్దిసేపు మీరు వాక్యాన్ని ఏకీపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను ఒక చక్కని పదాన్ని వాడుతున్నాడు. ఏంటి పదం వాడుతున్నాడు అంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించబడి అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడా మార్గంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక కుటుంబముగా లేకపోతే ఒక తల్లిదండ్రుల పాత్ర మనం పోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులుగా అయ్యారు ఇక్కడ. ఎందుకంటే మనకు బిడ్డలు వస్తున్నారంటే మన తల్లిదండ్రులు అవుతున్నామని. అయితే తల్లిదండ్రుల పాత్రలకు ఎవరైతే వస్తున్నారో వారి మీద చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే బిడ్డలు ఇవ్వడం ఏదో సంతోషంగా అనుకుంటాం, వాస్తవంగా బిడ్డలు ఇవ్వడం దేవుడు కృప ద్వారా దేవుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఆ బిడ్డలు ఇచ్చిన తర్వాత వారిని నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులు చాలా బాధ్యత వహించాలి. కొంతమంది తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి అప్పగించేసి పిల్లలు తులిసి వెళ్ళిపోతూ ఉంటారు. లెక్క దేవుడు ఎవరిని అడుగుతాడంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. అయితే మీరు గమనించండి. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు మనకు పెద్ద బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే, మనకు బిడ్డలు కలిగినప్పుడు వారిని దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే అది మన మీదే ఉంది. ఈరోజు పిల్లలు పుట్టేస్తారని సంతోషపడతాం, కానీ అయితే పుట్టిన పిల్లల్ని ఏ విధంగా నడిపించాలి అనేది మాత్రం మనం మర్చిపోతాం. చాలా మంచి పెద్ద ఫంక్షన్లు చేస్తాము, వారి కోసం చాలా ఖర్చు పెడతా ఉంటాము, చాలా అంగరంగ వైభవంగా చేస్తాం. కానీ దేవుడు నువ్వు ఎంత అంగరంగ వైభవంగా పుట్టినరోజులు సరిపోవు, లేకపోతే ఇంకెంత గొప్ప కార్యాలు చేసావు దేవుడు అడగడు. కానీ ఆ వ్యక్తిని నువ్వు ఏ విధంగా నడిపిస్తున్నామని దేవుడు అడుగుతాడు. ఊర్లో వాళ్ళు అడుగుతారేమో, మీ కొడుకు పుట్టినరోజు అంట, ఏమీ చేయలేదేంటిరా, ఊర్లో ఏ భోజనాలు పెట్టలేదేంటి, సరిగా మటన్ వేయలేదేంటి, చికెన్ వేయలేదేంటి, ఫిష్ ఫ్రై వేయలేదేంటి అని అడుగుతారేమో. కానీ దేవుడు ఏమి అడుగుతాడంటే, నువ్వు ఫలా వేసావా, చికెన్ వేసేవాడు, కానీ నీకు ఇచ్చిన పిల్లలను దేవుని మార్గంలో నడిపించావలేదు అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే ఊళ్ళో ప్రెస్టేజ్ కోసమో లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అప్పు చేసి మరి గొప్పగా చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏం అడగడు. కానీ నీకు ఇచ్చిన బాలుడిని, నీకు ఇచ్చిన బిడ్డను దేవుని మార్గంలో నడిపిస్తున్నావా లేదనేది మాత్రము దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఈరోజు అనేక మందికి బిడ్డలు లేరు, కానీ ఈరోజు మనకిస్తున్నారంటే ఖచ్చితంగా నీవు నడిపించవలసిన బాధ్యత నీ మీద చాలా ఉందన్నారు. చాలా మంది పిల్లల్ని చాలా నిర్లక్ష్యపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే నిర్లక్ష్యపరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన వారుగా ఉంటారు. అందుకే చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు, బాలుడు నడవలసిన త్రోవ. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వాడు నడిపించండి, మార్గంలో నడిపించండి. ఎందుకంటే వాళ్ళు నడిపించవలసిన మార్గం ఒకటి ఉంది, మనం నడవలసిన కూడా మార్గం కూడా ఒకటి ఉంది. మొట్టమొదటిగా మనం నడవకుండా మన పిల్లలు ఎక్కడ నడుస్తారు? మనం ఏ మార్గంలో నడవాలి? ఈరోజు భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాలు వారికి ఉన్నాయి. తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించబడకుండా పిల్లల్ని ఎలా నడిపిస్తారు? తల్లిదండ్రులు భక్తిలో నడవకుండా పిల్లల్ని భక్తిలో ఎలా నడిపించగలరు?
చాలామంది వింటూ ఉంటాం, నేను అలాగా చెడిపోయాను కదరా, నా పిల్లలన్నా బాగుండాలనుకుంటూ ఉంటారు. నేను ఇలాగా పాడైపోయాను, నా పిల్లలన్నా బాగుండాలి. నేను అలాగా చదువు లేదు, నా పిల్లకన్నా చదువు ఉండాలి. నేను ఎలాగా చదవలేదు, వారినైనా చదివించాలి. ఇలా రకరకాల ఆలోచనలు అనేవి తల్లిదండ్రులు కలుగుతూ ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని జీవించరు, కానీ పిల్లలు జీవించాలని కోరుతూ ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం బ్రతికినప్పుడే పిల్లలు మనల్ని చూసి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అంటారు కదా లోక సామెత, తల్లి గట్టి మీద వేస్తే పిల్ల చేలో మేస్తుందని అడుగుతూ ఉంటారు. నిజమే, తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు అట్లానే ఉంటారు. అంటే పిల్లలు నడిపించబడక ముందు మనం నడవాలి. ముందు మనం నడకుండా తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా నడిపించలేము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సంసోను యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. సంసోను దేవుడితో నాజీరు చేయబడక మునుపు సంసోను యొక్క తల్లిదండ్రులు నాజీరు చేయబడుతున్నారు. అంటే పిల్లల్ని మనం పెంచే ముందు మనం దేవుడికి నాజీరు చేయబడాలి. నాజీరు అనగా దేవుడికి ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడకుండా మన పిల్లలను దేవుడికి ప్రతిష్ఠించి నడవలేము. ఈరోజు చాలా మంది అనుకుంటారు ప్రతిష్ఠ అంటే పిల్లడు ఎదిగాడు, పాస్టర్ గారు చేతిలో పెట్టాను, ప్రార్థన చేశాను, అంత అయిపోయింది అనుకుంటా ఉంటారు. అది కాదు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం ప్రతిష్ఠింపబడాలి. దేనికి ప్రతిష్ఠింపబడాలంటే నిజమైన దేవుని వాక్య మార్గానికి ప్రతిష్ఠింపబడాలి. నిజమైన సత్య మార్గానికి ప్రతిష్ఠింపబడినప్పుడు మనతో పాటు మన పిల్లలు కూడా ప్రతిష్ఠింపబడతారు. మన పిల్లలు కూడా అదే మార్గంలో వారు నడుస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, ముందుగా మనం ప్రతిష్ఠింపబడాలి. అందుకే సంసోను యొక్క తల్లి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. సంసోను తల్లి దగ్గరికి ఒక దూత వచ్చింది. ఆ సంసోను తల్లి పొలంలో పనిచేస్తుంది. అప్పటికి పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు ఇస్తాడు నాకు పిల్లోడిని, ఎప్పుడు ఇస్తాడు ఆ బిడ్డలని ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉంది. ఒకరోజు పొలంలో పనిచేస్తున్నటువంటి వేళలో దేవుడితో అక్కడ దిగొచ్చింది. సంసోను యొక్క తల్లి అయినటువంటి మానోహ భార్యతో మాట్లాడుతూ ఉంది. ఇంకా పిల్లలకు కలగలేదు, కానీ మానోహ భార్యతో మాట్లాడుతూ ఉంది. మానోహ భార్యతో మాట్లాడినప్పుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాను, నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను, అయితే ముందుగా నీవు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి అన్న. ఈరోజు చాలా కుటుంబాలు ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ప్రతిష్ఠించుకొనక చాలా కుటుంబాలు విఫలమవుతున్నాయి. పిల్లలు బాగుండాలని కోరుతారు, కానీ తల్లిదండ్రులు ప్రతిష్ఠించుకోరు. దేవుడికి వాక్యానికి ప్రతిష్ఠించుకోరు. పిల్లలు బాగుండాలని చూస్తారు. వీళ్ళు తాగుతుంటే పిల్లలు కూడా మొదట్లో తాగడేమో తర్వాత తాగుతాడు. నువ్వు సినిమాలు చూస్తుంటే నీ పిల్లడు కూడా సినిమాలు చూస్తాడు. నువ్వు లోకంలో కోట్లాడికి వెళ్తుంటే నీ కుమారుడు కూడా కోట్లాడికి వెళ్తుంటాడు. అందుకే తల్లిదండ్రుల ముందు ప్రతిష్ఠింపబడాలి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యేది అదే. నా కుమారుడు మాట వినట్లేదు, ఎప్పుడు వింటాడు అంటారు. లోక సామెత ఉంది, మొక్కే వంచనదే మానే వంచుదా. ఆ మొక్కను వంచాలని తెలియాలి నీకు. ఆ జ్ఞానం నీకు ఎప్పుడే లేదు. అందుకే చాలా మంది తల్లిదండ్రులుగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? ఆ మొక్కను వంచాలంటే నీకు ఆ యొక్క బయలుపాటు ఉండాలి. ఆ మొక్కను వంచాలంటే నువ్వు వంచబడాలి. ఆమేన్. నువ్వు వంచబడకుండా నువ్వు ఆ విధంగా ఏ విధంగా వంచగలవు? నువ్వు వంచలేవు. అందుకే ముందుగా తల్లిదండ్రులు ప్రతిష్ఠింపబడినప్పుడు పిల్లలు కూడా చాలా చక్కగా ప్రతిష్ఠింపబడతారు. చక్కగా దేవుని వాక్యం నడిపించబడతారు. దేవుడి చేతులు సాధనాలుగా ఉంటారు. చాలా మంది కోరుకుంటుంది నా పిల్లలు దేవుళ్ళలో వాడబడాలి. మరి నువ్వెందుకు వాడబడవు? నువ్వెందుకు దేవుళ్ళలో నడవవు? నువ్వెందుకు వాక్యాన్ని చదవవు? నీ కుమారుడు ఎల్లప్పుడూ బైబుల్ తీర్చేసి చదివేయాలనుకుంటావు, మరి నువ్వెందుకు చదవవు? నీ కుమారుడు కుమార్తె ప్రార్థన చేయాలని కోరుకుంటావు, కానీ నువ్వు ప్రార్థన చేయవు. నీ కుమారుడు కుమార్తె మందిరానికి వెళ్ళాలనుకుంటావు, కానీ నువ్వెందుకు మందిరానికి వెళ్ళవు? గమనించండి, మనము చేయకుండా మన పిల్లలు ఎట్లా చేస్తారు? ఏదో చాలా మంది అనుకుంటారు నా పిల్లలకి అన్ని ఇచ్చేసాను, 2 ఎకరాల భూమి ఇచ్చాను, 3 ఎకరాల భూమి ఇచ్చాను, ఓ మంచి ఆస్తి కొని పెట్టాను, ఆ పలానా సిటీలో 10 సెంట్లు భూమి ఇచ్చాను. ఆమేన్. ఒక క్రైస్తవుడిగా మనం ఇవ్వాల్సింది పిల్లలకి దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, నీ ధనాన్ని ఇచ్చావు, అది పరలోకం చేర్చదే. నువ్వు మంచి బిల్డింగ్ కట్టించు, అది పరలోకం చేర్చదే. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే నీ పిల్లలకు ఇవ్వాల్సిన దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని వాళ్ళు పరలోకం వెళ్తారు. ఈరోజు మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి బదులుగా సెల్ ఫోన్ ఇస్తూ ఉంటాం మనం. దేవుని వాక్యానికి బదులుగా డబ్బు ఇస్తుంటాము. దేవుని వాక్యానికి బదులుగా ల్యాండ్లు ఇస్తూ ఉంటాము. తర్వాత వాడు నీ మీద మేకై కూర్చుని నిన్ను కొట్టడం మొదలు పెడతాడు. ఎక్కడొచ్చింది ఫాల్ట్ అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వారికి ఇవ్వక. నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలిగా. తల్లిదండ్రుల దగ్గర వాక్యం ఉంటేనే పిల్లలకి ఇవ్వగలరు. ఎలా పిల్లలకి ఇవ్వగలరు? లేకపోతే ఇవ్వలేరు కదా. అందుకే అంటున్నాడు, సంసోను యొక్క తల్లితో మాట్లాడుతున్నాడు దూత. ఏమంటున్నాడంటే నువ్వు ముందు సరి చేయబడాలి, నువ్వు నాజీరు చేయబడాలి. నువ్వు మందు తాగకూడదు,
నువ్వు చుట్ట తాగకూడదు, ఏ ఆహారం పడితే ఆహారం తినకూడదు, నువ్వు జుట్టు కత్తిరించుకోకూడదు, నువ్వు వాక్య ప్రకారంగా నిలబడాలి అని సంసోను యొక్క తల్లితో మాట్లాడుతున్నాడు, సంసోను యొక్క తండ్రితో మాట్లాడుతున్నారు. వారు ప్రభుకి వాళ్ళు ప్రతిష్ఠించుకున్న తర్వాత వారి గర్భంలోంచి మరొక కుమారుడు వస్తున్నాడు. అతని పేరు సంసోను. సంసోను పుట్టాడు. ఇప్పుడు సంసోను కూడా తల్లిదండ్రులు ఎలాగైతే దేవునికి నాజీరు చేయబడ్డారో ఇప్పుడు సంసోను కూడా దేవునికి నాజీరు చేయబడుతున్నాడు. తల్లిదండ్రులు నాజీరు చేయబడ్డారు, కుమారుడు కూడా నాజీరు చేయబడ్డాడు. ఇప్పుడు ఏ కుటుంబం అంటే నాజీరు చేయబడిన కుటుంబం, దేవునికి నాజీరు చేయబడిన కుటుంబం. ఏదో కుమారుడు ఒక్కడే కాదు, ఏదో భార్య ఒక్కరిదే కాదు, లేకపోతే పురుషుడు ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ప్రతిష్ఠింపబడినవారు. ఈరోజు మనకు అదే కొరువై ఉంది. పెట్టుకోవడానికి చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాలకు ఉన్న విలువ వాక్యానికి కోటాలకు ఉండదు. ఆమె కార్యక్రమానికి ఉన్న విలువ కోటాలకు ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనము పిల్లలకి ఇవ్వాల్సింది దేవుని వాక్యమే. ఒక కుటుంబాలు దేవుని యొక్క వాక్యానికి ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి పెద్దవాడైన తర్వాత దేవుని కొరకు వాడబడతాడు. సంసోను తల్లిదండ్రులు ఉన్నారు, ప్రభుకు ప్రతిష్ఠించేశారు, సంసోను నాజీరు చేయబడ్డాడు. ఓ నిజంగా చూడండి ఆ వ్యక్తి ఎలా వాడబడుతున్నాడు, ఎలా వాడబడుతున్నాడు చూడండి. తల్లిదండ్రులు ప్రతిష్ఠింపబడ్డారు, కుమారుడు కూడా ప్రతిష్ఠింపబడ్డాడు. ఓ తల్లిదండ్రులు యథార్థపరులు, కుమారుడు కూడా యథార్థపరుడే. తల్లిదండ్రులు దేవుని కొరకు చూసిన వారు, కుమారుడు కూడా దేవుని కొరకు ఎదురు చూసిన వాడే. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, కుమారుడు కూడా ప్రార్థనా పరుడే. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమార్తె డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇలా కోరుకుంటారు. ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారా నా కుమారుడు ప్రార్థనా పరుడు అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఎలా ప్రార్థించారా? నా కుమారుడు డాక్టర్ అవ్వాలన్నాను కంటే నా కుమారుడు ప్రార్థనా పరుడు అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ, చాలా తక్కువ అండి. నా కుమారుడు సువార్త ప్రకటించేవాడు అయి ఉండాలి, నాకేమి దేవపరపల్ల దేవుని కొరకు నిలబడాలి అనేవాడు ఉన్నాడా? చాలా తక్కువ ఉంటారండి. ప్రతి ఒక్కరి కోరికే. ఈరోజు పిల్లల మీదే బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు ఎవరి మీద చేసేవారు బిజినెస్? ఇక్కడ కిరాణా షాప్ మీద, దాని మీద, దీని మీద చేసేవారు. ఇప్పుడు హైలైట్ బిజినెస్ ఏంటో తెలుసా? పిల్లల మీద చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల పుట్టిన కాడి నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 1,50,000, 2వ తరగతి 2, 3వ తరగతి 4, ఆడు జాబ్కి వచ్చేటప్పుడు దగ్గరగా ఒక 2-3 కోట్లు ఖర్చు పెడతాడు. బిజినెస్ ఇది. ఆడు డబ్బులు ఖర్చు పెట్టిన దానికి ఇటు డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఇంజనీర్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి, అక్కడి నుంచి జీతం తెస్తా ఉండాలి. ఇదేం చేస్తున్నారు తల్లిదండ్రులు? పెట్టుబడి పెడుతున్నారు. ఆమేన్. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పెట్టుబడులు పెడుతున్నారండి. ఒక తల్లిదండ్రులు, నిజమైన తల్లిదండ్రులు అనుకుంటారు, ఈ నా కుమారుడు దేవుని యొక్క సన్నిధిలో పెరగాలి, దేవుని వాక్యంలో పెరగాలి. ఎందుకంటే లోకమును కూర్చున్నటువంటి బయలుపాటు, దేవుడి తీర్పులు కూర్చున్నటువంటి ప్రత్యక్షత ఉన్నవాడు లోకం మీద తన పిల్లలను పెంచాలనుకోడే. నా బిడ్డలను దేవుడి వాక్యం కొరకే పెరగాలి అని కోరుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ప్రతిష్ఠింపబడితే ఈ సంసోను కూడా ప్రతిష్ఠింపబడ్డాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు సింహం కనబడింది, ఆ సింహాన్ని చీల్చేస్తున్నాడు. ఒకరోజు నక్కలు కనబడ్డా, 300 నక్కలు పట్టుకున్నాడు, అక్కడ అంటించేస్తున్నాడు. ఒకరోజు గాజా గేట్లో పొట్టువాడు మోసుకుని కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు అదే వ్యక్తి చిన్న గాడి దవడెముకతో 1000 మందిని చంపుతున్నాడు. మన పిల్లలు ప్రతిష్ఠింపబడితే ఆ విధమైన శక్తి గల కార్యాలు. అందుకే ఎందుకు పుట్టాడో పిల్లలకు నేర్పించాలి. వాళ్ళకి నేర్పించాలంటే నువ్వెందుకు పుట్టావు నీకు తెలియాలి. చాలా మందికి తెలియదు ఏంటండి, ఎందుకు బతుకుతున్నాడు తెలదు తెలుసా? ఎందుకు బతుకుతున్నాడో తెల్లడు బతుకు. ఆమె ఎందుకు బతుకుతో తెలియదు. అలా ఉంటారు కొంతమంది. నువ్వెందుకు పుట్టావో, నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థమవుతాయి. నీ పిల్లలు కూడా ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో అర్థమవుతుంది. ఈరోజు మెజారిటీ పీపుల్స్కి అర్థం కాదండి. అందుకే సంసోను తల్లిదండ్రులు ప్రతిష్ఠింపబడ్డారు, సంసోను యొక్క కుమారుడు ప్రతిష్ఠింపబడ్డాడు. ఆ యొక్క దేశానికే, ఆ యొక్క ప్రాంతానికి గొప్ప విడుదల కలిగి చేశాడు. ఏమైంది? బాలుడు నడవలసిన త్రోవలో నడిపించారు. ఈరోజు సంఘం నడవలసిన త్రోవలో నడిస్తే ఈరోజు సంఘం ఎదుట పాతాళాలు కూడా నిలబడవు కదా. సంఘం నడవలసిన త్రోవలో నడవాలి, సంఘం నడవలసిన మార్గంలో నడవాలి. ఒక క్రైస్తవుడు నడవలసిన మార్గంలో నడవాలి. మార్గాన్ని తప్పి తిరిగితే ఒక క్రైస్తవుడు ఒక అవిశ్వాసతో సమానం. ఒక సంఘము త్రోవ తప్పు తిరుగుతూ ఉంది. ఇప్పుడు క్రైస్తవులు త్రోవ తప్పు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘం నడవలసిన త్రోవను సంఘానికి బోధించాలి.
నడవలసిన త్రోవలో కాదు, వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో నడిపిస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలి? సంఘానికి తల్లి ఎవడు, తండ్రి ఎవడు? పాస్టర్, బిషప్లు కాదు. ఇప్పుడు సంఘం నేర్పవలసినటువంటి స్థితి ఏంటో తెలుసా? సంఘాన్ని వాక్య మార్గంలో నేర్పాలి, వాక్య మార్గంలో నడిపించాలి. ఒక దైవజనుడు అన్నవాడు వాక్య మార్గం నడిపించినప్పుడు ఆ సంఘం పడిపోదు, ఆ సంఘం ఎదుట పాతాళం నిలబడదు. అందుకే సంఘానికి నేర్పవలసిన మార్గము నేర్పాలి, బోధించవలసిన బోధ బోధించాలి. అందుకే అపోస్తలులు మొట్టమొదటి కాలములో ఆ సంఘానికి బోధిస్తున్నప్పుడు ఆ సంఘము నడుస్తుంటే పాతాళం కూడా షేక్ అయ్యేది. ఎందుకంటే సంఘము నడవలసిన మార్గంలో నడుస్తుంది, నడవలసిన మార్గంలో నడుస్తుంది. బాప్తీసం ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటుంది. ప్రభురాత్రి రోజున ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటుంది. ఎలా వాక్యంలో నడవాలో తీసుకుంటుంది. ఒక స్త్రీ నడవలసిన మార్గంలో నడవాలి, ఒక పురుషుడు నడవలసిన మార్గంలో నడవాలి, ఒక పాస్టర్ నడవలసిన మార్గంలో నడవాలి. నడిస్తేనే తొలగిపోడు, అపవాది ఎదుట తొలగిపోడు. హల్లెలూయా. అపవాది ఎదుట తొలగిపోడు, పాతాళం ముందు తొలగిపోడు, శక్తిగల కార్యాలు చూస్తాడు. ఏ సంఘం అయితే నడవలసిన మార్గంలో నడుస్తుందో, నడవలసిన మార్గం ఏంటా మార్గం? వాక్యపు మార్గం. ఓ సేవకుడు నడవలసిన మార్గంలో నడవాలి, ఒక విశ్వాసి నడవలసిన మార్గంలో నడవాలి. ఎలా పడితే అలా నడిస్తే అతను ఖచ్చితంగా త్రోవ తప్పిన వాడే. హల్లెలూయా. ప్రారంభంలో బాగుండొచ్చు, కానీ వెళ్ళే కొలది ఏమో తెలుసా, అది గొప్ప కోల్తారు. అందుకే ఆది అపోస్తలులు నడవలసిన మార్గంలో ఈరోజు సంఘాలు నడవట్లేదు. ఈరోజు వర్తమానం పేరు చెప్పుకునేవాడు కూడా నడవట్లేదు. అందుకే చూడండి, బాలు నడవలసిన త్రోవను నేర్పించండి. అందుకే మన ప్రవక్త నడవలసిన మార్గంలో సంఘాన్ని నడిపించాడు. కానీ ఈరోజు సేవకులు నడిపిస్తున్నారా? ప్రవక్త నడిపించిన విధానంలో సంఘాన్ని ఈరోజు సేవకులు వర్తమానంలో కూడా నడిపిస్తున్నారా? లేదు. మార్గాలు తప్పి నడుస్తున్నాయి సంఘాలు, వాక్యాన్ని తప్పి నడుస్తున్నాయి సంఘాలు. అందుకే దేవుని కార్యాలు సంఘాల్లో జరగట్లేదు. అందుకే కారణం, వాళ్ళు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి. పెద్దవాడైన వాడు తొలగిపోడు, ఒత్తిడి వచ్చినప్పుడు పడిపోడు, సంఘం నిలబడుతుంది, శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఆది అపోస్తలులు సంఘం ముందు ఏ దెయ్యం కూడా నిలబడలేదు, ఏ రోగం నిలబడలేదు, ఏ అపవాది కూడా నిలబడలేకపోలేదు. నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి. హల్లెలూయా. వాక్య మార్గం బోధించాలి. ఈరోజు క్రైస్తవులు పాస్టర్లు వాక్య మార్గాన్ని సంఘం నడిపించాలి. వాళ్ళకి ఇష్టమైన మార్గంలో కాదు, వాళ్ళ సొంత మార్గాల్లో కాదు, వాళ్ళ సొంత ఆలోచనలో కాదు, వాక్య మార్గంలోనే నడిపించాలి. అప్పుడు ఆ సంఘం అనేది తొలగిపోదు, ఆ విశ్వాసాన్ని వాడు తొలగిపోడు. ఎక్కడొచ్చింది ప్రాబ్లం? నడిపించక. ఎందుకు నడిపించలేకపోతున్నాడు? ఈ పాస్టర్ ప్రతిష్ఠింపబడలేదు కనుక, దైవజనులు వాక్యానికి నాజీరు చేయబడలేదు కనుక వాళ్ళు సంఘాన్ని నాజీరు చేయబడట్లేదు. అందుకే అంటాడు, సంఘములో పాస్టర్ నాజీరు చేయబడితే నిజ సంఘము కూడా నాజీరు చేయబడుతుందట. ఓ పాస్టర్లో మంటుంటే సంఘంలో కూడా మంట ఉంటుందంట. పాస్టర్లో లేని సంఘంలోకి ఎలా వస్తుంది మంట? హల్లెలూయా. నడవలసిన మార్గంలో నడవట్లేదు. అందుకే సంఘాలు ఏమవుతున్నాయి? శక్తిహీనమైపోయాయి, బలహీనమైపోయాయి సంఘాలు. దేవుని శక్తి కనబడట్లేదు. ఏమైంది? నడవలసిన త్రోవని వారికి చూపించట్లేదు. స్వార్థాలు, అసూయలు, కక్షలు, క్రోధాలు సంఘాలు నడుస్తున్నాయి, రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఆ కారణం బట్టే గుర్తుపెట్టుకున్న ప్రియ సోదరులారా, శక్తిహీనమైన సంఘాలు వచ్చేసాయి, బలహీనమైన క్రైస్తవులు వచ్చేసారు. ఓ బలవలేని క్రైస్తవులు, శక్తిహీనులు. కారణం ఏంటి? వారికి నేర్పవలసినటువంటి మార్గము లేదు. మార్గం తప్పిన చుక్కలవి. ఒక మార్గం తప్పింది అనుకో, చంద్రుడు ఈరోజు ఆ యొక్క సముద్రం అంతా భూమి మీద ఉంటాడు. చంద్రుడు యొక్క కక్షగాని తప్పాడా, ఆ యొక్క సముద్రం అంతా కూడా భూమి మీద ఉంటుంది. సూర్యుడు కక్ష తప్పాడా, ఇది భస్మైపోతుంది. నక్షత్రాల కక్ష తప్పాయా, భస్మైపోతాయి. అవన్నీ సరిగా తిరుగుతున్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి. మరి సంఘము కక్ష తప్పితే ఏమవుతుంది? శక్తిహీనమైపోతుంది. ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మార్గంలో వారు తిరిగితే చాలా బలంగా ఉంటారు. ఒక ట్రైన్ వెళ్తుందంటే ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చాలా వేగంగా వెళ్తుంది. ట్రాక్ తప్పితే ఎలా ఉంటుంది తెలుసా? ట్రాక్ మీద వెళ్ళిన స్పీడు ట్రాక్ తప్పిన తర్వాత వెళ్తుందా? వెళ్ళదండి, ఆగిపోతుంటుంది, గుద్దేసుకుంటుంటుంది. ఎందుకని? అది వెళ్ళవలసిన మార్గం కాదు. ఫ్లైట్లు వెళ్ళవలసినటువంటి ఆ సిగ్నల్లో కానీ వెళ్ళకపోతే, ఆ రాడార్ సిగ్నల్ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఆ ఫ్లైట్ కూలిపోతుంది.
ఇప్పుడు అలాగే సంఘము నడవలసిన విధానంలో నడవకపోతే ఆ సంఘమైన పరిస్థితి అంతే. సాతాను ముందు అది వణుకుతుంది. అందుకే సంఘమును నడవలసిన త్రోవను సంఘానికి నేర్పించాలి, వాక్యమును నేర్పించాలి, రాజకీయాలు కాదు. ఈరోజు క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది రాజకీయాలు కాదు. నేను మాట్లాడుతున్నా బయట రాజకీయాల కోసం కాదు, సంఘ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాను. అందుకే తప్పేమవుతున్నాయంటే తొలగిపోతా ఉన్నారు. సంఘం ఎదుగుతున్నప్పుడు ఏమవ్వాలి? తప్పిపోకూడదు, ఇంకా బలం అవ్వాలి, ఇంకా దీనులైపోవాలి, ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా దేవుని కొరకు బ్రతకాలి. ఇంకా రోజు రోజుకి హెచ్చింపు ఎందుకు వస్తుందంటే అక్కడ ఆల్రెడీ మార్గం తప్పావు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము. అందుకే అపోస్తులు సంఘానికి ఏమవుతున్నారు? ఒక చక్కని మార్గాన్ని బోధిస్తున్నారు. ఒక నిజమైన సేవకుడు నిజ వాక్యాన్ని బోధిస్తాడు. నిజమైన సేవకుడు ఒక నిజ మార్గాన్ని బోధిస్తాడు. ఒక నిజ మార్గమును బోధించేవాడు నిజ సేవకుడు. ఒక సత్యమైన మార్గమును బోధించేవాడే నిజ సేవకుడు. ఈరోజు అలాంటి వ్యక్తిని తృణీకరిస్తారు. రాజీ పడుతూ వాక్య బోధించకుండా, ఓ వర్తమానం బోధించకుండా రాజీ పడుతూ ఓ సొంత ఇష్టాలు బోధిస్తున్న వాడిని ఎవరు పట్టించుకోరు. వాడిని చూస్తుంటారు, నిజమైన పట్టించుకోరు. అది గమనించండి. గమనించండి సోదరి సోదరులారా, సత్య మార్గాన్ని బోధిస్తున్నప్పుడు ఆ మార్గములు వెళ్తే ఆ సంఘం ఒక శక్తివంతంగా ఉంటుంది. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి. సంఘము నడవలసిన త్రోవలు సంఘాన్ని వెళ్ళవండి. వెళ్తేనే సంఘము శక్తివంతంగా ఉంటుంది. ఈరోజు ఇంకెందుకు క్రైస్తవ సంఘాలు వీక్ అయిపోయాయి? ఏమైంది అంటారు చెప్పండి నాకు. క్రైస్తవులు ఎందుకు వీక్ అయిపోయారు? ఇంకా లోకంలో ఎందుకు బతుకుతున్నారు క్రైస్తవులు? ఇంకా ఆచారాలతో ఎందుకు బ్రతుకుతున్నారు? కల్పనాకారులతో ఎందుకు బతుకుతున్నారు? ఇష్టానుసారమైన జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు వెళ్ళే మార్గంలో తప్పారు. హల్లెలూయా. దేనికి దానికి ఏ గొడుగు కా గొడుగు వేస్తున్నాడంటే మార్గం తప్పాడంటారా? అందుకే అంటాడు బోధించండి. అందుకే నిజమైన మార్గాలు బోధించే సేవకులు అవసరం మనకి. ఏదో రాజీ పడిపోయిన వాళ్ళు కాదు, సత్యమైన వాక్య మార్గాన్ని బోధించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. అందుకే ఆది అపోస్తుల బోధ సంఘానికి ఇచ్చాడు. సంఘము కొంతవరకు వెళ్ళింది, ట్రాక్ తప్పిన తర్వాత అది వీక్ అయింది. ఏ సంఘం అయితే వాక్య ట్రాక్ తప్పుతుందో అది వీక్ అవుతుంది. అవునా? వాళ్ళు ఆది అపోస్తులు బోధనే వెళ్తున్నారంట కానీ వీక్ అయ్యారంట. వాళ్ళు ఈరోజు వర్తమానమే వెళ్ళొచ్చు కానీ శక్తిహీనం అయిపోతారు. అందుకే అంటాడు ఈ కాలంలో కూడా 7వ దూత వచ్చి సంఘాన్ని నడవలసిన మార్గంలో పెట్టాడు. మరి 7వ దూత వెళ్ళిన తర్వాత 7వ దూత నేర్పిన మార్గంలో వెళ్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఎవరికి వాళ్ళే సొంత సంపూర్ణతలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళే ఆ యొక్క ప్రెస్టేజ్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకే ఉన్నాయి. కానీ దేవుని ప్రవక్త నేర్పిస్తున్నాడు ఈ మార్గంలో వెళ్తూ నువ్వు పడిపోవు, ఈ మార్గంలో వెళ్తూ నువ్వు ఎత్తబడతావు, ఈ మార్గంలో వెళ్తే నువ్వు త్రొట్టిల్లిపోవు, పాతాళం వెళ్ళవు అని బోధిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకంటాడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి. ఆమేన్. ఈరోజు ఎవరో మనం అందరం పిల్లలమే, మన తల్లిదండ్రులు ఉన్నారు, ఆది అపోస్తులు మన తండ్రులు, ఆ తండ్రులు మనకు నేర్పించారు బోధనే. ఆ మార్గంలో కుమారుడు నడిస్తే ఆ సంఘం తప్పిపోదు. తండ్రులు బోధించిన ఆ బోధలు, తండ్రులు బోధించారు బాప్తిజం ఎలా పొందాలో, తండ్రులు బోధించారు ఎలా ప్రభురాత్రి పొంది తీసుకోవాలో, తండ్రులు బోధించారు ఎంతమంది దేవుళ్ళు, తండ్రులు బోధించారు స్త్రీ బోధించాలో వద్దనేది. ఆ తండ్రి బోధ వింటే నువ్వు పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకు? రాలిపోయే సంఘాలు చాలా బాగా కనబడతా అందంగా, కానీ దేవుని యొక్క శక్తి అందులో లేదండి. దేవుని యొక్క శక్తి లేకుండా అయిపోయింది. కానీ దేవుని కృప ద్వారా వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ప్రజలు అయితే ఆ యొక్క నేర్పవలసిన మార్గం నేర్పబడినప్పుడు వాళ్ళు అందులో నడుస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు మౌనంగా ఉన్నారేంటండి? హల్లెలూయా. మీరు నడవగలుగుతున్నారా? సంఘం నడవలసిన మార్గంలో నడుస్తున్నారా? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బిగిసిపోకండి, ఏనండి వాక్యం. దేవుడికి మహిమ కలుగునుగా. నేను చెప్పేది సత్యమేనా, అబద్ధం ఆడుతున్నానా? హల్లెలూయా. మీరు సత్యమైతే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన కళ్ళెదుట్లు లేవా ఇవి? ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే ప్రియ సోదరి సోదరులారా గమనించండి, ఈరోజు సంఘం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళాలి. ఈరోజు సమస్య ఏంటంటే వెళ్ళకే సమస్య. భక్తి చేయవలసిన విధానంలో చేయట్లేదు, ఎలా ప్రవక్త చెప్పాడో దాని ప్రకారంగా వెళ్ళట్లేదు, ఎలా జీవించాలో దాని ప్రకారంగా జీవించట్లేదు. అందుకే సమస్యలు వస్తూ ఉన్నాయి సంఘాల్లో.
ఈరోజు క్రైస్తవంలో ఆది అపోస్తులు ఎలా బోధించారో దాని ప్రకారంగా వెళ్ళకే ఈ సమస్యలు వస్తున్నాయి. మనకి ఎక్కువేం కావాలంటే పండగలు. రాజు వచ్చాడయ్యో జనులారా, రాజ్యము తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడేంటి నీకు నీ ముఖానికి? ఈ పాటలు ఎక్కువైపోతున్నాయి. మరొక 20 రోజుల్లో ప్రతి ఇంటికి స్టారో, ప్రతి ఇంటికి క్రిస్మస్, ఏ రోడ్డు పక్కన చిన్న పందిరి ఇవ్వబోతున్నారు వీళ్ళు. ఇదే పని, వెళ్ళవలసిన మార్గంలో కాదు. ఇవే నేర్పిస్తున్నారు ఈ పనికి మాలిన బోధకులు. పనికి మాలిన బోధకులు ఏం చేస్తున్నారు? ఇవే బోధిస్తున్నారు. పండగలు, ఆచారాలు, కల్పన కథలు, బైబిల్ లేని సిద్ధాంతాలు, బైబిల్ లేని ఆచారాలు బోధించుకుని ఈ మార్గాలు తప్పుతున్నారు. అందుకే శక్తిహీనమైనగా మారిపోయారు. అది ఆచార సంబంధమైన క్రైస్తవులుగా వారు మారిపోయారు. నిజమైన మార్గాన్ని బోధించాలి, నిజమైన మార్గాన్ని చెప్పాలి. ప్రతి నిజమైన ప్రవక్త నిజమైన మార్గాన్ని బోధించాడు. మోషే నిజమైన మార్గాన్ని బోధిస్తే బిలాము తప్పుడు మార్గాన్ని బోధించాడు. ఇర్మియా నిజమైన మార్గాన్ని బోధిస్తే హనన్యా తప్పుడు మార్గాన్ని బోధించాడు. అపోస్తలులు నిజమైన మార్గాన్ని బోధిస్తుంటే పరిసయ్యులు తప్పుడు మార్గాన్ని బోధించారు. యేసు ప్రభువు నిజమైన మార్గాన్ని బోధిస్తుంటే ఇస్కరియోతు ఆ తప్పుడు మార్గాన్ని బోధించాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన మార్గం ఉన్నవాడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు, వాడు పడిపోడు, వాడు నరకానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు, నశించిపోడు అతను. ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఏం చేయాలట? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. ఈరోజు ఎవరో మన అందరం పిల్లలమే. మనం పెద్దోళ్ళు అనుకుంటున్నారే, మన అందరం పిల్లలమే. మనకి త్రోవ నేర్పడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యపు త్రోవలో మనం నడవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును. సంసోను తల్లిదండ్రులు నేర్పారు, అందుకే సంసోను గొప్ప కార్యాలు చేశారు. ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు నేర్పారు, అందుకే అపోస్తులు నీడలో స్వస్థతలు వచ్చాయి, వాళ్ళు ఉమ్ములో స్వస్థతలు వచ్చాయి, వారు మాట్లాడుతుంటే స్వస్థతలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, పాతాలను షేక్ చేసేవారు, దెయ్యాలు పారిపోయేవి. దెయ్యాలు పారిపోవడం కాదు, ఇప్పుడు దెయ్యాలు సంఘంలోకి వచ్చాయి. ఎక్కడ పారిపోతాయి? సంఘాల్లోనే దెయ్యాలు ఉంటుంటే. ఏం జరుగుతుంది అయ్యగారు? ఆమేన్. సంసోను శక్తిగల కార్యాలు చేశాడు. అందుకే సంఘం కూడా ప్రతిష్ఠింపబడాలి. ఏదో చర్చికి వెళ్ళి వచ్చేస్తాము, ఏదో సలాం కొట్టేస్తాము, కొంచెంసేపు కూర్చుంటాము, వచ్చేస్తాము. ఏంటది? ఏం చేస్తాను? నువ్వేం రాజకీయ నాయకుడువా సలాం కొట్టి వచ్చేస్తాయి పాస్టర్కి? వాడికి కూడా నీ సంచే కావాలనుకో నీకు సలామే కొడతాడు. ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? నువ్వు శక్తివంతమైన క్రైస్తవుడుగా ఉండాలి, బలమైన క్రైస్తవుడుగా ఉండాలి. పాపాన్ని జయించే క్రైస్తవుడుగా ఉండాలి. పాపంతో ఏలుబడి చేయించుకునేవాడుగా కాదు, పాపాన్ని నీ కాళ్ళ కింద తొక్కేవాడుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని తొక్కే క్రైస్తవుడుగానే ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది అలా ఉండాలనుకుంటున్నారండి? కరెంట్ నాకు ఇబ్బంది ఏం కాదు, మీకు ఇబ్బంది ఏమక్కర్లేదు. తినండి, మీకు చెవులు ఉండాలి, నాకు నోరు కావాలంతే. కరెంటుతో పని లేదు. ఎంత నోరు ఇచ్చాడు దేవుడు నాకు. 4-5 గంటలు పోయించినా కానీ ఇబ్బంది ఏమీ లేదు. నేను మాట్లాడుతుంటాను, మీరు కూడా చక్కగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఒక శక్తి గల కార్యాలు చేసే పిల్లలుగా మనం ఉండాలండి. ఏదో చర్చికి వెళ్తున్నామా, కూర్చుంటున్నాం 2 గంటలు అయిపోయింది వచ్చేయడం కాదది. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. దేర్ ఈస్ ఎ రివైవల్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవంలో ప్రత్యక్షత ఉండాలి, క్రైస్తవంలో ఉద్యమం ఉండాలి. ఉద్యమం లేకుండా ఐసుకు బిగిసిపోయిన ఎలా ఉండకూడదండి. అవునా? అవునా? చలిసినడు ఎలా ఉంటాడు? చలి లేనుడు ఎలా ఉంటాడు? వేడుకున్నాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు వేడుకున్నారా చల్లగా ఉన్నారా? వేడుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చలి హత్తుంది అనుకోండి, అలా ఉంటే కొంచెంసేపటికి గడ్డగట్టిపోతారు. చూస్తుంటారు కదా, రష్యాలో ఉంటుందంట 60% మైనస్. ఇలా బాటిల్ ఇలాగ వేయగానే అలా ఉండిపోతుంది. ఇక్కడ ఈ కనకనకలో కింద పడిపోయింది, కానీ రష్యాలో ఇలాగ ఉండిపోతుంటారు. ఇలాగ. హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? కొంతమంది ఇలాగే ఉండిపోతారు. ఎందుకని? వాళ్ళు చల్లగా ఉన్నారు కాబట్టి. ఒక క్రైస్తవుడు చల్లగా కాదు ఉండవలసింది. ఎలా ఉండాలి తెలుసా? వెచ్చగా ఉండాలి, శక్తివంతమైన వాడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును. కూర్చోండి, 10 నిమిషాలని ముగించేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియ సోదరులు, మీరు అందరూ తల్లిదండ్రులే, అలాగే మీరు అందరూ పిల్లలే. సంఘంలో మనం అందరం కూడా దేవుని పిల్లలు. అందుకే దేవుని పిల్లలు నడిపించడానికి ఆయన త్రోవను చూపించాడు, తండ్రులు పంపించాడు, వాక్యాన్ని ఇచ్చాడు.
వాక్యాన్ని బట్టి మనం నడవాలి, సత్యమును బట్టి మనం నడవాలి, వాక్య ప్రత్యక్షతతో మనం నడవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే చల్లబడిపోయిన క్రైస్తవుడికి మనం ఉండకూడదండి. ఆమేన్. మండించబడాలి, ఇతరులకు మంట ఇవ్వాలి. ఆమేన్. మండించాలి, ఇతరులు మండించాలి. ఒక క్రైస్తవుడి లక్షణం అది. ఆడు ఎలా పోతే నాకేంటి అది కాదు, నువ్వు మంట కలిగి ఉంటే అతనికి కూడా మంట ఇవ్వాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. మనం పిల్లలు మర్చిపోతుంది, తల్లిదండ్రులు కూడా. మీకు పిల్లలు ఉన్నారా? వాళ్ళు నడవలసిన మార్గం వరకు బోధించండి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది పిల్లల్ని ఎలా పెంచాలో, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందుకే చూడండి, సంసోను యొక్క తల్లికి అర్థమైంది. సంసోను ఒక సూచనతో పుట్టాడు. ఈ సంసోను వల్ల విమోచన కార్యం జరుగుతుంది. ఆమేన్. అందుకే అపోస్తులకు కూడా తెలుసు సంఘం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయని, సంఘాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు జరుగుతాయని అపోస్తులకు తెలిసే సంఘానికి వాక్యాన్ని ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఈరోజు నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వు ఒక శక్తివంతమైన క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు ఆలోచనలు ఉంది. అందుకే నీకు వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు నిలువెచ్చనిగా ఉంటావని కాదు, ఒక బలహీనమైన క్రైస్తవుడుగా ఉంటావని కాదు, ఒక శక్తివంతమైన క్రైస్తవుడిగా ఉండాలని నీకు వాక్యాన్ని ఇచ్చేది. సంసోను తల్లిదండ్రులకు తెలుసు వీడు మామూలుడు కాదని, నాకు పుట్టినాడు మామూలుడు కాదు. ఆది అపోస్తులకు తెలుసు ఈ సంఘం మామూలుది కాదు, ఇది పాతాళాన్ని షేక్ చేసే సంఘము, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవని చెప్పాడు. హల్లెలూయా. తెలుసు ఆ సంఘం కొరకు. అలాంటి సంఘము మార్గం తప్ప ఏమవుతుంది? స్లోలీ గ్రాడ్యువల్లీ అది కిందకి వెళ్ళిపోతుంది. ఏమైంది? మార్గాన్ని తప్పుతున్నారు. జ్ఞాపం చేసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. మార్గం తప్పేవారుగా ఉండొద్దయ్యా, ఉండొద్దు. ఆమేన్. సంసోను ఒక సూచనతో పుట్టాడు, గొప్ప కార్యాలు చేసే వ్యక్తి, ఇశ్రాయేలుకి విమోచన తీసుకొచ్చే వ్యక్తి. ఆమేన్. ఈ వ్యక్తి విమోచనకు కొరకు పుట్టాడు. అది గ్రహించారు తల్లిదండ్రులుగా వాళ్ళు. ఈరోజు మీ పిల్లల కోసం కూడా గ్రహించండి. పుట్టేయడం కాదు, 2-3 పుట్టేయడం, వాళ్ళు ఏం చదివించాలి కాదు. అయ్యా ఈ పిల్లలు నాకెందుకు ఇచ్చావయ్యా? వీళ్ళకి ఏం పని పెట్టావు నువ్వు? ఈ భూమి మీద ఎందుకు కాలు మోపారు వాళ్ళు? వీళ్ళతో నీకు పని ఏంటి? ఎలా వాడుకోబోతున్నావు? వెళ్ళి ఆ మార్గంలో నడిపించు, నాకు ఇష్టమైన మార్గంలో కాదు. ఈరోజు చాలా మందికి ఉంటుంది, కలెక్టర్ అమ్మకే నా కొడుకు కలెక్టర్ అయిపోవాలని ఉంటుంది, డాక్టర్ అమ్మకే నా కూతురు కొడుకు డాక్టర్ అయిపోవాలని ఉంది, ఈరోజు పాటర్ కూడా ఉంది పాటర్ అయిపోవాలని. వాడు ఎందుకు పుట్టాడో తెలియదు. ఉందా? వాడు ఎందుకు పుట్టాడు? అయ్యా నా కొడుకైనా ఎందుకు పుట్టాడని తెలుసుకోవాలి. అది నా కొడుకైనా అడగాలి నేను, ఎందుకు అడుగు పెట్టాడు భూమి మీద? మన ఇష్టాలు వాళ్ళ మీద నెరవేర్చుకోవడం కాదు, అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అదే జరగాలండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నా ప్రియ సోదరి సోదరులారా, నేను అగ్రెసివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఇది సత్యమై ఉన్నది. ఇది సత్యం. నాకు చాలా స్వేచ్ఛగా ఉంది ఇక్కడ వాక్యం చెప్పడం. ఆమేన్. ఆడుకున్నోళ్ళు ఆడుకుంటున్నారు కింద, తిని వాళ్ళు తింటున్నారు కింద, ఫోటోలు దిగోళ్ళు దిగుతున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు ఈ కోట వరకు. ధన్యులై ఉన్నారు. మనం స్టేజ్ మీద ఉన్నాం, అపోస్తుల బిల్డింగ్ మీద ఉన్నాం మనం. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యులమో తెలుసా మనము. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అందుకే మన పిల్లలు ఎందుకు కొరకు పుట్టాడు మనం అడగాలి. సంఘం కూడా ఒక ఉద్దేశం కొరకు పుట్టింది. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో పుట్టారు. షేతు పుట్టాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థన అంటే ఏంటో తెలియదు, కానీ మొట్టమొదటి ప్రార్థన చేసినాడు ఎవరు? షేతు. అతను ప్రార్థన ప్రారంభించడానికి పుట్టాడు. యెజబెలు పుట్టింది, మూతికి పెయింట్ వేసుకోవడానికి పుట్టింది అది. కుక్కలు తినే ఆహారంగా పుట్టింది అది. చెవిలి కింద రంధ్రాలు చేసుకుని ఈ యొక్క సర్కస్ చేసుకుని ఏంటది చక్రాలు వేసుకుంటా పుట్టింది అది. ప్రపంచానికి రంగులు పరిచయం చేయడానికి పుట్టింది అది. అవునా? ఈరోజు ఎందుకు పుడుతున్నాం మనం? మన పుట్టుక ఎందుకు ఉంది? సంఘం యొక్క పుట్టుక ఎందుకు ఉంది? ఆమేన్. ఈరోజు అందుకే దేవుడు నేర్పిస్తున్నాడు, సంఘం నడవలసిన మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన. ఒక నిజ సంఘాన్ని ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఒక నిజ సంఘము నడవలసిన మార్గంలో నడిస్తే ఆ సంఘం ఎదుట శత్రువు నిలబడలేదు. ఈరోజు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఏ మార్గంలో నడుస్తున్నామయ్యా మేము? నడవలసిన మార్గంలో నడుస్తున్నామా? మన సొంత మార్గాలు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. అందుకే దేవుడిని ప్రవక్త బోధించాడు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, స్వస్థత కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. చాలా వర్తమానాలను బోధించుకుంటూ వెళ్ళాడు.
ఆమేన్. ఆ మార్గములో మనం నడవలసిన వారిగా ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. అదేనంటారా మనకు నేర్పిస్తుంటా. ఈరోజు ఈ వర్తమానం ఏమి నేర్పిస్తుంది తెలుసా? నడవలసిన మార్గాన్ని నేర్పిస్తుంది. అప్పుడు ఏమన్నా అవుతాయి, పెద్దవాడైన తర్వాత పెద్దవాడు అవుతుంది, కొమ్ములు కాదు వచ్చేవి. నువ్వు తొలగిపోకుండా ఉంటాను పెద్దవాడు చేస్తుంటా. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే తల్లి ఉందండి యెహోబెతు, అవునా, తండ్రి అమ్రాము, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ప్రార్థన తల్లిదండ్రులు. వాళ్ళు బ్రతుకంతా ప్రార్థనే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎక్కడ సమయం దొరికితే ప్రార్థన. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? అలాంటి కుటుంబంలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారా? పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి గొప్ప కుటుంబం ఎక్కడా లేదండో. దావీదు కుటుంబంలో లేదు, సమూయేలు కుటుంబంలో లేదు, ఫినెహాసు హోప్నా అకియేలి కుటుంబంలో లేదు. ఇక గొప్ప గొప్ప వారు ఉన్నారు, ఎవరి కుటుంబంలో లేదు. కానీ అమ్రాము యెహోబెతు కుటుంబంలో గొప్పవాళ్ళు పుట్టారు. ఒకటి అహరోను ప్రధాన యాజకుడు, రెండవది మిరియాము ప్రవక్తని, మూడవది మోషే ప్రవక్త. ఇది గొప్ప ప్రార్థనా పరులైన కుటుంబం. అందుకే ముగ్గురు బిడ్డలు కూడా పరిశుద్ధ జీవితాలు, ఒక మాదిరికరమైన జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో కలిగి ఉన్నారు. పెద్దోడు పోతే పోయేళ్ళే, చిన్నోడన్నా చేస్తాడు అనేది కాదు. ముగ్గురు భక్తి పరులే. ఏం చేస్తున్నారు? ముగ్గురు భక్తి పరులే. ఇలాంటి కుటుంబం పరిశుద్ధ గ్రంథంలో లేదండి. ఎందుకు అలాగైపోయిందంటే వాళ్ళు ప్రార్థించేవారు, దేవుడికి మొర్ర పెట్టేవారు, విమోచన కొరకు కనిపెట్టేవారు. వాగ్దానం అంటే ఇష్టం వాళ్ళకి, వాక్యం అంటే ఇష్టం వాళ్ళకి. వాళ్ళు ప్రార్థించేవారు. రాత్రంతా పనిచేసి 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 పగలంతా పనిచేసి రాత్రి వెళ్ళేటప్పటికి 50 అలిసిపోయిన వేడి నీళ్ళు పెట్టు, కొన్ని మెతుకులు తినేసి వేస్తాను మంచం మీదకి. కొన్నిసార్లు అలిసిపోయి కనీసం మోకాళ్ళు కూడా వెళ్ళవు కిందకి, మనకి డైరెక్ట్గా మంచం ఎక్కేస్తుంటాం. అవునా? హల్లెలూయా. ప్రభువా నా సంగతి తెలిసిన ఆయన, నీకు ఉదయం నుంచి సాయంకాలం కష్టపడ్డాను, నేను పడుకుంటున్నాను, మంచి విశ్రాంతి ప్రభువా, నీకు స్తోత్రాలు ఆయన అని పడుకుంటాం మనం. అవునా? హల్లెలూయా. అవునా కదా? చాలా మంది ఉన్నారు దొంగలు, తెగన వేసుకుంటున్నారు. అనుభవాలు. ఒళ్ళంతా నలిగిపోయింది బాబు, నీకు చొక్క హెత్తే కొంచెం ఒళ్ళెప్పులు పోతాయి, సిగ్గులేని మొక్కలకే. ఈయన ఒళ్ళంతా నలిగిపోయింది, ఇవాళంతా కూడా సీసాకాయ వెళ్ళిపోతే ఇంకే నొప్పులు ఉండవు. మరి ఇది ఎక్కడో డాక్టర్కి ఎవరికి తెలియదు అంటే మర్మం, నీకే తెలుసు, నువ్వు పెద్ద డాక్టర్ కదా. అవునా? మనం ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, ఎండీ చేసిన వాళ్ళకి కూడా తెలియదు. పొద్దుత్మాలు కష్టపడి సాయంకాలం చిన్న క్వార్టర్ బాడు తాగెత్తే ఎన్ని పోతాయన్న సంగతి ఎండీకి తెలియదు మరి. కానీ నువ్వే పెద్ద డిగ్రీ చేసావు కాబట్టి నీకు తెలుసు. పొద్దున్న నుంచి కష్టపడగానే ఆ సీసాకాయ తాగేసి, ప్రభు నీకు తెలిసిన ఆయన, నా బ్రతుకంతా నీకు తెలుసు, పొద్దున్నే అయ్యి పనులు చేశాను, ఒళ్ళంతా ఓనం అయిపోయింది, పడుకుంటున్నాను బాబు. అలాంటి రకం కాదు అది, అలాంటి రకం కాదు అది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి అన్నం పెట్టానండి, అన్నం తర్వాత తింటాను. అదేంటండి పొద్దున్న మాలు కష్టపడ్డారు కదండి. లేదు 1 గంట ప్రార్థన చేస్తాను. నువ్వు 8 గంటలకు రా, అప్పుడు నాకు భోజనం పడిరా. 1 గంట ఎదురు చూసేదంట ఆమె. ఏమండి 8 అయిపోయిందండి, ఇంకో గంట ప్రార్థన చేస్తాను. అయితే 9 గంటలకు పిలుస్తాను. సరే 9 గంటలకు పిలుతు కానీ ఇంకో గంట ప్రార్థన చేస్తాను. ఇంకో మళ్ళీ వచ్చేసింది 8 గంటలకి. అమ్మ ఒక 2 గంటల వరకు నన్ను డిస్టర్బ్ చేయదు, నేను ఇంకో 2 గంటల ప్రార్థన చేస్తాను. అంత కష్టపడి గొడ్లా కష్టపడట తెల్లవారులు ప్రార్థించేవాడంటే ఎవరో? అమ్మరాము. అవునా? ఒకరోజు ఒళ్ళంతా ఊరం అయిపోతావు, ఆల్రెడీ పేర్లో కనపడవు, ఆటోలో కనబడుతుంటావు. ఎక్కడ కనబడతావు? నువ్వు ఆటోలో కనబడుతుంటావు. ఎందుకని? ఒళ్ళంతా ఊనం అయిపోయింది బాబు, నలిగిపోయింది నా ఒళ్ళు. కానీ నీకంటే ఎక్కువ నలిగిపోయినాడు ప్రార్థన చేస్తాడు. అలా చేశాడు కాబట్టి వారి కుటుంబంలో 3 అద్భుతమైనటువంటి బిడ్డలు ఉన్నారు, ముగ్గురు. అలాంటి సంతానం ఎవరికి రాలేదండి. మోషే గొప్పవాడు అవడానికి గల కారణం తల్లిదండ్రుల ప్రార్థన. మోషేని పిక్చర్లో చూస్తున్నారు. మోషే కంటే గొప్పవాడు అమ్రాము, మోషే కంటే గొప్పది యెహోబెతు. వాళ్ళు ప్రార్థించారు, ప్రార్థించి బిడ్డలకు అన్నారండి. అవునా? మరి పిల్లలు పుట్టేయడమే కాదు, మరి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోకపోతే మనకే అప్పుడప్పుడు తాండ్రే దేవుడు అడుగుతాడు రోజు. అనుకుంటున్నారేమో నాకు వచ్చేసారు పిల్లలు. ఆమేన్. కనని గర్భమా నువ్వు ధన్యురాలు అన్నాడు బైబిల్లో. మరి కన్నవాడి పరిస్థితి ఏంటో? తుక్కు ర్యాక్ కూడా వస్తాడు రోజు. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్త అన్నాడా? హల్లెలూయా. పాస్టర్లారా, విశ్వాసులు 1 తీర్పు అయితే మీకు 2 తీర్పులు. నువ్వు పాస్టర్కి వెళ్ళకపోతేనే బెటర్ అన్నాడు. నేను వెళ్ళిపోతాను, బయలుదేరిపోతాను సంచి వేసేసుకుని అంటే కుదరదు. 2 అంతల తీర్పు. ఎట్టకారంగా ఉంది.
దేవుడికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా సార్? ప్రార్థన చేస్తున్నారండి. అమరాము యాకోబెత్తు ఒక అందమైన మాధుర్యమైన ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఎద్దు కొరకే అహరోను పుట్టాడు, మిర్యాం పుట్టింది. అయినా ప్రార్థన చేస్తున్నారు. ఒక అందమైన బాలుడు పుట్టాడు. ఎవరో? మోషే. ఆమేన్. మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు ఆ బిడ్డకు బోధిస్తుంది, బాబా మేమంతా పొద్దుత్మాలకి కష్టపడమే, ఒళ్ళంతా ఊనమైపోవడమే, మమ్మల్ని సుఖపెట్టరా బాబా, నువ్వేమో నాకు చదువుకో 4 ముక్కలు అక్షరాలు. బాబా 4 అక్షరాలు చదువుకుంటే మీ డాడీ చూసావా మొత్తం ఎంత ఎన్నిపోసి వెనక్కి కనబడిపోతుంది, డొక్కలన్నీ బయటకు వచ్చేసాయి, ముఖం చూసావా బొగ్గలు లోపలికి వెళ్ళిపోయాయి, తినకు నిన్ను పుట్టించాము, నిన్ను కన్నాము, మమ్మల్ని బాగా పెంచిరా బాబందా. అలాగే అనలేదండి. అయ్యా నువ్వు దేవుని పిల్లల కొరకు పుట్టావయ్యా. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారమ్మా? ఉన్నారా? వేళ్ల మీద లెక్కట్టొచ్చు. అవునా? హల్లెలూయా. మాకేమైనా పర్వాలేదు, నువ్వు ఇజ్రాయేల్ని మాత్రము విడిపించాలి, నువ్వు వాక్యము కొరకు నువ్వు బ్రతకాలి, నువ్వు వాక్యము కొరకు జీవించాలయ్యా అని బోధించిందంట. ఒకరోజు కిటికీ నుంచి వచ్చాడట. కిటికీ తెరవగానే చూశాడట. ఏం కనబడుతున్నారు? ప్రజలు కష్టపడుతుంటే ఎలా కనబడుతున్నారు అయ్యా అని చాలా బాధపడుతున్నాడట. ఈరోజు వర్తమాన సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలకి చెప్పరు, సంఘాలకు రాగానే అసహించుకుంటుంటారు, పరిచయం చేసిన అసహించుకుంటుంటారు. ఎందుకని? తల్లిదండ్రులు బోధించక. విశ్వాసులు కూర్చొని బోధించాలి, వాళ్ళ యొక్క ప్రయాస వాళ్ళ కష్టం కోసం పిల్లలకు బోధించాలి. మోషే తల్లి బోధించింది, వాళ్ళు బానిసలు కాదే రాజకుమారులైన బోధించింది. ఇప్పుడు వాళ్ళు చూడగానే రాజకుమారులుగా కనపడుతున్నారు. అదే కానీ పిహెచ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడనుకో, దూరంగా ఉండు నేను చైర్లోనే కూర్చుంటాను, చిచ్చి వీళ్ళ పక్కన సెవటకంపు వచ్చేస్తుంది అంటాడు. కానీ మోషే అట్లా అనట్లేదు. ఆమేన్. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఈరోజు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన వాళ్ళు ఏమెంచుకోవాలి? క్రీస్తు కొరకు బ్రతకాలని ఎంచుకోవాలి. ఈరోజు సంఘం మెచ్యూరిటీ అవుతా ఉంది, పెద్దదవుతా ఉంది. పెద్దవుతుంటే జనాలు పెరగడం కాదు, పెద్ద సంఘం అంటే జనాలు పెరిగింది కాదు, వాక్య బయలుపాటు కలిగి ఉందే పెద్ద సంఘం. ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? క్రీస్తు కొరకు నిందలు గొప్ప భాగ్యం ఎంచుకుని క్రీస్తు కొరకే బ్రతకాలి. ఎప్పుడైతే అలా బ్రతుకుతుందో సంఘము, గుర్తుపెట్టుకోండి, ఆమేన్, ఆ సంఘం ఎదుట పాతాళాల ఒక ద్వారములు నిలవనేరం. అందుకే మోషే ఎదుట ఫరో సైన్యము నిలవలేకపోయింది. ఆమేన్. ఈరోజు నీ ఎదుట సంఘం ఎదుట కూడా నిలబడకుండా ఉండాలంటే సంఘం మెచ్యూరిటీకి రావాలనక పరిపక్వతకు రావాలి, వాక్య బయలుపాటుతో వాక్యముతో జీవించే స్థితిలోకి రావాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తాదో గుర్తుపెట్టుకోండి, ఆ సంఘం ఎదుట ఏ దయ్యము కూడా నిలవలేదు. ఆమేన్. చిన్నదానికి పెద్దదానికి భయపడవలసిన పని కూడా లేదు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సోదరులారా. మోషే పెద్దవాడైనప్పుడు నేను దేవుని ప్రజల కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఐగుప్తులు ఏముంది? ధనధాన్యాలు ఉన్నాయి, సంపద ఉంది, పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి, అనేక మందిని వివాహం చేసుకోవచ్చు, రాజుగా కూర్చోవచ్చు. అబ్బబ్బా నాకు వద్దు, ఈ సుఖ సౌఖ్యాలు నాకు వద్దు, ప్రభువు కొరకు నేను కష్టపడతాను. తల్లిదండ్రులు ప్రభువు కొరకు ఎలా నిలబడ్డారో ఇప్పుడు కుమారుడైనటువంటి మోషే కూడా ఆ విధంగానే నిలబడుతున్నారు. దిస్ ఈస్ ద గుడ్ ఫ్యామిలీ. ఈరోజు మన కుటుంబాలు అట్లానే ఉండాలి, మన జీవితాలు అట్లానే ఉండాలి. అందుకే నేను అగ్రెసివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. సొంత సంఘంలో ఇంకా గట్టిగా చెప్పేవాడిని, నన్ను నేను అనుసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, తల్లిదండ్రులకు మనకు చాలా బాధ్యత ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి, సంఘము నడవలసిన త్రోవ సంఘాన్ని నేర్పించాలి. అది పెద్దదవుతున్నాడు, వాక్యం విని 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 పెద్దదవుతున్నప్పుడు అది బలమైన సంఘముగా, ఆ యొక్క శత్రువు ఎదుట బలముగా అది నిలబడుతుంది. ఆ విధంగా మనం ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు చక్కని బిడ్డలు ఇచ్చుంటాడు. మీ సొంత మనసులు కాదు వాళ్ళ మీద పెట్టవలసింది. ప్రభు యొక్క మార్గాల వారికి నేర్పించండి, వాక్య మార్గం నేర్పించండి. అప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తొలగిపోరు, వాక్యంతో నిలబడతారు, సత్యవాక్యంతో నిలబడతారు. ఈ కుటుంబానికి కూడా ఇచ్చే సూచన అదే. గణేష్ అలాగే ఎప్సిబా ముందు వాళ్ళు దేవుడికి నాజీరు చేయబడాలి,
నాజీరు చేయబడకుండా వాడి పిల్లలు నాజీరు చేయబడరు. ఏదో సంఘాన్ని తీసుకొచ్చి చిన్న ప్రతిష్ఠిత జరిగిపోయేది కాదు. తల్లిదండ్రులుగా మనం ప్రతిష్ఠింపబడాలి, దేవుని వాక్యంలో నడవాలి, వారిని కూడా దేవుని వాక్యంలో నడిపించాలి. అప్పుడు ఆ కుటుంబం అద్భుతమైన కుటుంబంగా అది మారుతుంది. దేవుడి మాటలు బట్టి ఈ కుటుంబాన్ని మనల్ని అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాము. ఏదో ఖాళీగా వెళ్ళిపోవద్దు కానీ ఒక 2 minutes ప్రభువుకు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా టు జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ప్రతి ఒక్కరు ప్రభువు సమర్పించుకోనండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అని ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. రాత్రి కాలస్యమలు మమ్మల్ని రక్షించుకోవాల్సిందని తప్పనిసరిగా బాగా పెద్దవాడైన దాని తొలగిపోవడం తొలగిపోలేదు. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. సాయం చేతండి, నీ వాక్య మార్గంలో నడుస్తుంది దేవా. ఓ నేను నడుస్తాను, నా బిడ్డలు నడిపిస్తాను ప్రభు, నీ సంఘాన్ని నడిపిస్తాను, నేను నడుస్తాను ప్రభువా. తండ్రి తప్పక మాకు సహాయం చేయండి దేవాని. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. సోదరు కృపాలుగా ప్రార్థిస్తాడు, ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నత సర్వశక్తిమంతుడా, మీ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభా రాత్రికాల సమయంలో తండ్రి ఇంతవరకు మా మధ్యలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి సోదరులు గణేష్ గారిని బట్టి ప్రభా, తన భార్యను బట్టి ప్రభా, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో సోదరుడు సాత్వికుని బట్టి నీకు స్తోత్రములు. గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో బాహులో భద్రపరిచి ఇదిగో క్షేమంగా ప్రభా ఇదిగో ఇలా ఉంచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభా నువ్వు రంగం మీదకి దిగొచ్చి ప్రభా అద్భుతకరంగా మాతో మాట్లాడావు. ఇదిగో దాన్ని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుకున్నావు. పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం ఇదిగో తండ్రి బాలుడికి నేర్పించే ముందుగా నాయన తల్లిదండ్రులుగా మేము నేర్చుకోవాల్సి ఉంది. తల్లిదండ్రులుగా మేము ప్రతిష్ఠించబడాలి, తల్లిదండ్రులుగా మేము అభిషేకించబడాలి నాయన. ఇదిగో సంసోను తల్లిదండ్రులు అభిషేకించబడ్డారు ప్రభా, ప్రతిష్ఠించబడ్డారు నాయన. ఇదిగో సంసోను ఎంతో శక్తివంతంగా మారాడు ప్రభా. అతను ముందు పాతాళలో ఒక ద్వారాలు నిలబడలేకుండా ఉన్నాయి. ఇదిగో ఆది అపోస్తలుల సంఘము నాయన, ఓ నాయన వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు ప్రభా, అభిషేకించబడ్డారు నాయన. ఇదిగో సంఘాలు కూడా ప్రభా ఓ అది అభిషేకంతో ప్రభా, ఆది అపోస్తలుల బోధన ప్రభా ఓ ఈ రాత్రికాల సమయంలో మాకు నేర్పిస్తా ఉన్నాము నాయన. ఓ తప్పనిసరి మేము కూడా ప్రభా అంతటి శక్తివంతమైన సంఘముగా ప్రభా ప్రతిష్ఠించబడిన వారముగా నాయన. మా ముందు పాతాల లోక ద్వారములను నిలబడలేనంతగా అంతటి శక్తివంతులుగా ప్రభా ఓ మమ్మల్ని మార్చండి నాయన. రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రం. తప్పనిసరిగా తల్లిదండ్రులుగా నాయన ఓ ప్రభా మేము ప్రతిష్ఠించబడాలి నాయన. ఈనాడు సంఘ శాఖలు ప్రభా ఓ శక్తిహీనులుగా అయిపోతా ఉన్నారు నాయన. ఆది అపోస్తలుల బోధ వారికి లేదు నాయన. రాత్రికాల సమయంలో ప్రభా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇగో ప్రభా మోషే జీవితంలో నాయన అతను శక్తివంతంగా చేసావు ప్రభా. అతను ముందు ఫరో సైన్యం నిలబడలేకపోయింది నాయన. దానికి కారణం వారి తల్లిదండ్రులై ఉన్నారట నాయన. అమ్మరాము యాకోబతులు ప్రభా వారు ప్రార్థనా పరులై ఉన్నారు నాయన. ఓ తప్పనిసరిగా రాత్రికాల సమయంలో ప్రభా గొప్ప మాదిరికరమైన జీవితాలను నాయన మా ముందుంచావు నాయన. తప్పనిసరిగా మేము అందులో నడుచుకుందాము గాక, తప్పనిసరిగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుందాము గాక. ఓ తప్పనిసరిగా రాత్రికాల సమయంలో నాయన గణేష్ కుటుంబాన్ని ప్రభా తల్లిదండ్రులని నాయన ఓ మీరు అభిషేకించండి ప్రభా, వారు ప్రతిష్ఠించుకుందరు కాక ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే వర్తమానం విన్నారో నాయన వారందరూ కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతిష్ఠించుకుందుము కాక నాయన, నాజీరు చేయబడుదుము కాక నాయన. ఓ దేవ తప్పనిసరిగా మా పిల్లలను కూడా నాయన నువ్వు ఎందుకొరకు ఇచ్చి ఉన్నావు నాయన, నీ కొరకు వరకు పెంచడానికి నాయన, గొప్ప అభిషేకంతో వాళ్ళని ప్రభా ముందుకు నడిపించడానికి నాయన. ఓ అభిషేకం మాకు కావాలి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఓ తండ్రి పునాదులు పాడైపోతా ఉన్నాయి నాయన. ఓ ఆది అపోస్తలుల బోధన నాయన ఓ మీరు ప్రతిష్ఠించండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతమంది అయితే వర్తమానం విని ఉన్నారో ప్రభా అందరి జీవితాల్లో నాయన 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా నాయన వాక్యాన్ని ఫలింపజేయండి నాయన. వాక్యని సేవకుడు అభిషేకించండి, మంచి ఆరోగ్యంతో నిలబెట్టుకోండి నాయన. సాయం తెచ్చిన కూడి వచ్చిన సోదరి సోదరులందరినీ కూడా ప్రభు మీరు అభిషేకించి దీవించమని నాయన, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము. యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ గుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి సోదరుడు గణేష్ కుటుంబానికి
కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, సహోదరులందరికీ, వచ్చిన బిడ్డలందరికీ ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ చక్కని వాక్య మార్గంలో నడిచి ఆ గొప్ప నిత్యత్వంలోకి, ఎత్తబాటులోకి నడిపించబడుదురుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.